ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకు అందుబాటులో ఉన్నారు. బేల మండలంకి సంబంధించి పత్తి కొనుగోలుకు సంబంధించి అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. పత్తి కొనుగోలు చేయకుండా సాకులు చెప్తున్నారు అధికారులు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే వర్షం వస్తే అవకాశం ఉందని కొనుగోలు నిలిపివేశామని అధికారులు చెప్తున్నారు. వైపు పత్తి గింజలతో గోడౌన్ నిండిపోయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిల్వ చేసేందుకు స్థలం లేదు. ఇలాగా సిపిఐ అధికారి లేదంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందినాడు మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అంటే పత్తి సేకరించిన తర్వాత, పంట పొలాల నుంచి సేకరించిన తర్వాత నిల్వ చేయడం కష్టసాధ్యంగా మారుతుంది. తర్వాత తేమ శాతం పెరగడం ఇలాంటి కారణాలు ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో వారు అమ్మకానికి పెడుతున్న నేపథ్యంలో అక్కడ స్థలం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు జోషి చెప్పండి. ప్రధానంగా అధికారులు ఎలాంటి సాకులు చెప్తున్నారు రైతులకు సంబంధించి? రాజశేఖర్, ఆదిలాబాద్ ముందటి నుండి కూడా తెల్ల బంగారంగా పేర్కొనబడేటటువంటి పత్తి పంటకు పెట్టింది పేరుగా పేర్కొనవచ్చు. ఆదిలాబాద్ జిల్లా పూర్తిగా పత్తి పంటకు అనుకూలమైనటువంటి నేలగా నిపుణులు పేర్కొంటూ ఉంటారు. అయితే దశాబ్దాలుగా ఇక్కడ పత్తి పంట అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్నటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కొన్నేళ్లుగా ప్రైవేట్ జిన్నింగ్లన్నీ కూడా మూతబడినటువంటి వైనము. సిసిఐ పూర్తిగా ఇక్కడ పత్తి రైతుల నుండి పత్తి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే తాజాగా చూసినట్లయితే పత్తి పంట ఇంకా వందల వేల క్వింటాళ్లు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కారణం చేత పత్తి కొనుగోళ్లను తరచూ ఇక్కడి సిసిఐ అధికారులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారులు పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇక్కడ పూర్తిగా పత్తి రైతులకు పూర్తిగా కంటగింపుగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల వైపు దారితీస్తున్నట్లుగా చెప్పవచ్చు. తాజాగా చూసినట్లయితే బేలా మండల కేంద్రంలో సిసిఐ కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో పత్తికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రంలో ప్రస్తుతం ఇప్పుడు పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అక్కడి రైతులందరూ కూడా పూర్తిగా ఆవేదన భరితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బేలా మండల వ్యాప్తంగా చూసినట్లయితే సుమారుగా 40,000 ఎకరాలకు పైగా అక్కడ వివిధ పంటలు సాగవుతున్నటువంటి పరిస్థితి. అందులో అత్యధికంగా అగ్రభాగం 30,000కు పైగా ఎకరాల్లో ఏకంగా పత్తి పంటను అక్కడ రైతులు సాగు చేసేటటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం 17,500 క్వింటాళ్లు మాత్రమే సిసిఐ కొనుగోలు చేసినట్టుగా అక్కడి అధికారుల వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ యొక్క పత్తి కొనుగోళ్ల నిలిపివేతకు సంబంధించినటువంటి కారణాలు చూసినట్లయితే అది ఒక రకమైనటువంటి సాకులుగా భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఒకవైపునేమో ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా ఏదైతే పత్తిలో ఉండేటటువంటి గింజలు వాటిని ఇక్కడ స్థానికంగా సరికి అని అంటూ ఉంటారు. ఆ సరికి నిల్వ చేయడానికి అవసరమైనటువంటి స్థాయిలో గోడౌన్లలో స్థలం సరిపోవట్లేదు అనేటటువంటి సాకు ఒకటైతే, మరోవైపు వర్షాభావ పరిస్థితులు అంటే వర్షం వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వర్షం వస్తే కనుక బయట కూడా ఆ యొక్క సరికిని నిల్వ చేయలేము, దానికి సరిపడా ఇక్కడ టార్పాలిన్ కవర్స్ కూడా లేవు అనేటటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో చాలా సిల్లిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం నిల్వ చేయడానికి స్థలం లేదన్నటువంటి కారణంతో కొనుగోళ్లు నిలిపివేయడం ఎంతవరకు సమంజసం అనేటటువంటి ప్రశ్న పత్తి రైతుల నుండి వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇక మరోవైపు చూసినట్లయితే గతానుభవాల దృష్ట్యా చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి పత్తి కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉంటాయో ఒక చోట ఒక సంవత్సరం పత్తి కొంత తక్కువ దిగుబడి రావచ్చు, ఒక చోట ఎక్కువ రావచ్చు. అటువంటి సందర్భాల్లో ఒక కొనుగోలు ప్రాంతంలో ఒకవేళ తక్కువ కనుక కొనుగోలు జరిగినట్లయితే అక్కడ మళ్ళీ కొనుగోళ్లు చేపట్టడం ద్వారా అక్కడ టార్గెట్ పూర్తయినప్పటికీ కూడా అంటే వేరే ప్రాంతంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు తక్కువగా జరిగాయని వాటి టార్గెట్ ను పూర్తి చేయడానికే కొనుగోళ్లు చేస్తున్నాం అనేటటువంటి సమాధానం ఇది వరకు చాలా సందర్భాల్లో సిసిఐ అధికారుల నోటి వెంట వచ్చినటువంటి వ్యాఖ్యలు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జిల్లాలోని చాలా కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏకంగా బేలాలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేయడం పట్ల కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో బేలా మండలానికి చెందినటువంటి రైతులందరూ కూడా సమీపంలో పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలోని సమీప ప్రాంతాలకు పత్తిని అమ్ముకోవడానికి తరలి వెళ్తున్నటువంటి దుస్థితి నెలకొంది. అక్కడ ప్రైవేటు వ్యాపారులు వాళ్ళు నిర్ణయించిన ధరకే అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకే ఇక్కడ రైతులు పత్తిని మహారాష్ట్రకు అమ్ముకునేటటువంటి పరిస్థితులు అంటే పరోక్షంగా సిసిఐ అధికారుల ద్వారానే కల్పించబడుతున్నాయని మాత్రం మనం పేర్కొనవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో గతంలో ఇది అంటే శరమామూలుగా కొనసాగేటటువంటి ప్రక్రియనే అయినప్పటికీ కూడా
ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో రైతు పక్షపాతిగా పేరున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో పత్తి రైతుల వ్యతను వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా పత్తి కొనుగోళ్ల విషయంలో అవసరమైనటువంటి తగు చర్యలు తీసుకోవాలనేటటువంటి ఒక వినమ్రపూర్వకమైనటువంటి అభ్యర్థన వారి నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వేచి చూడాల్సిందే దీనిపైన ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేటటువంటిది పత్తి రైతులు చాలా ఉత్కంఠగా ఆసక్తిగా ఎదుర్కొస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, గతంలో పత్తి కొనుగోలుకు సంబంధించి ఇదే కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రంలో తేమ శాతం తక్కువగా ఉందని వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితులు, తర్వాత రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి, నష్టానికి లాభానికి వారు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ గోడౌన్లు నిండిపోయాయి, ఖాళీ లేదని చెప్పడం ఒక రకంగా అనుమానం మీరు అన్నట్లు కూడా. ముందు నుంచి కూడా ఈసారి చూసుకుంటే పత్తి దిగుబడి పెరిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా గతంతో పోల్చుకుంటే? అది కూడా రైతులకు సంబంధించి ఏమైనా కొంత కారణం అయ్యే అవకాశం ఉందా, లేకపోతే అధికారులు కావాలనే ప్రభుత్వ సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళకి లాభం, వ్యాపారస్తులకు లాభం చేకూర్చేలాగా జరుగుతున్నటువంటి ఒక వ్యవహారంగా మనం ఏమైనా అనుమానించవలసిన అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, గతంతో పోలిస్తే ఈ మారు పత్తి సాగుకు సంబంధించినటువంటి విస్తీర్ణం ఖచ్చితంగా జిల్లాలో పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత సంవత్సరము ఏదైతే పత్తికి ధర పోటాపోటీగా పెరిగినటువంటి నేపథ్యంలో చివరి అంకంలో చూసినట్లయితే ఏకంగా 10,000 మార్కుని చేరుకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పత్తి రైతులందరూ కూడా, అంటే సోయా కందులకు సంబంధించినటువంటి రైతులు కూడా ఈ మారు చాలా వరకు పత్తి సాగు వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి కారణం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు చాలా గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి. అంటే గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మంచి ధర వస్తుందన్నటువంటి ఆశతో పత్తి సాగు వైపు మొగ్గు చూపినటువంటి రైతులందరికీ కూడా ఈ మారు సిసిఐకి సంబంధించినటువంటి అధికారుల వ్యవహార సరళి కొనుగోళ్ల విషయంలో ఏదైతే ఉందో అది పూర్తిగా వారికి శరాఘాతంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే పత్తి ధరకు సంబంధించినటువంటి విషయంలో 7,000 పైగా 7,200 మినిమం సపోర్ట్ ప్రైస్ గా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అంటే తేమ శాతం కావచ్చు, లేకపోతే పత్తికి సంబంధించినటువంటి నాణ్యత విషయంలో కావచ్చు, ఏవైనా ఒక సాకుతో దాని ధరను తగ్గించి మాత్రమే కొనుగోలు జరుపుతున్నారు అనేటటువంటి ఒక ఆరోపణలు అయితే చాలా ప్రాంతాల్లో, జిల్లాలోని చాలా ప్రాంతాలకు చెందినటువంటి పత్తి రైతుల నుండి ప్రతిరోజు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంటే కొనుగోళ్ల విషయంలో చోటు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఉన్నాయో వీటిపైన ఇదివరకే దాదాపుగా 3-4 సందర్భాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైతం పత్తి రైతులు ఆందోళనకు కూరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి పత్తి కొనుగోలు కేంద్రంలో పూర్తిగా పత్తి కొనుగోళ్లు నిలిపివేయడం పట్ల వేలకు సంబంధించినటువంటి మండలానికి చెందినటువంటి పత్తి రైతులందరూ కూడా ఒక రకంగా గుర్రుగా ఉండటమే కాకుండా పూర్తిగా సిసిఐ అధికారుల తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు చూపుతున్నటువంటి కారణాలు కూడా చాలా వరకు అంటే పలు రకాల అనుమానాలకు దారి తీసేటువంటి విధంగా ఉన్నాయనేటటువంటి అభిప్రాయాలు కూడా పత్తి రైతుల నుండి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఇటు సిసిఐకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులే కావచ్చు, లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేదా జిల్లా స్థాయిలో కలెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే తగు రీతిలో స్పందించి పత్తి రైతులకు మేలు చేసేటటువంటి తక్షణ చర్యలకు పూనుకోవాలనేటటువంటి ఒక అభిప్రాయం మాత్రం పత్తి రైతుల నుండి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్.